ఆయన అందరికీ లారీ చాప్టర్ 1 సినిమా చూశాను. సినిమా చూసినాక ముందు నాకేమనిపించిందంటే ఏ యూట్యూబ్ ఆన్ చేసినా కూడా లారీ చాప్టర్ ఇంటర్వ్యూస్, కాంట్రవర్సీలు, మనల్ని తోసేయడం, వాళ్ళు తిట్టడం, నీ సినిమా ఎలా ఆడుతుందో చూడడం, ఇవన్నీ చూశాక నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమాలో ఏదో ఉందరా బాబు అని చెప్పేసి ఒక వారం రోజుల నుంచి మనోడు సినిమాకి రాబయ్యా లేకపోతే సినిమా చూడని చెప్పి మా ఫ్రెండ్ వీళ్ళందరూ చెప్పడం ఇవన్నీ చూశాక నాకు అనిపించింది ఏంటంటే ఇవాళ 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఈ 5 సినిమాల్లో ఏం సినిమాకి వెళ్ళాలని చెప్పి నాకే కొంచెం అటు ఇటు అనిపించి సరే ఎన్ని కాదు దీనికి ఎక్కువ జనాలు మామూలుగా లేరు, తొందరగా చూడాలి, ఏదో ఉందని ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా కలిగింది. సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఇంటర్వ్యూల దాకా కూడా అద్దరు కొట్టేశాడు సినిమా. చెప్పాలంటే ఏంటంటే ఉన్న బడ్జెట్లో ఒక మంచి స్టోరీ ఎంచుకున్నాడు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తనే, ప్రొడ్యూసర్ తనే, అసిస్టెంట్ డైరెక్టర్లు చేశారా, కో డైరెక్టర్లు చేశారా, ఏం చేశారో తెలియదు కానీ ఒక్కడే నుంచున్నాడు సినిమాకి. ఒక యూట్యూబ్గా ఎదిగి ఒక యూట్యూబర్గా దానికి వచ్చిన డబ్బుల్ని కూడబెట్టుకున్నాడో లేకపోతే అప్పు చేశాడో సొప్పు చేశాడో తెలియదు కానీ ఈ రోజున ఐమాక్స్లో సినిమా రిలీజ్ చేయడం అనేది అసాధ్యం. చెప్పాలంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉన్న వాళ్ళకి అవ్వట్లేదు. అలాంటిది శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు సినిమా తీసి 3 గంటల సినిమా 4 భాషల్లో రిలీజ్ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే మాటలు కాదు. అలాంటిది ఈరోజు సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చెల్లి సెంటిమెంట్ ఉంది, నాన్న సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఈ లారీ అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ లారీ జరిగే లోడ్ అంతా కూడా ఏంటి అనేది ఒక కథ అనేది రివీల్ అవుతూ ఉంటుంది. సో మధ్యలో ఫ్రంట్ క్యారెక్టర్ ఇవన్నీ బాగుంటాయి. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి మైనస్ ఏంటంటే ఫైట్లు ఎక్కువ పెట్టేశాడు. ఒక 2 సినిమాల ఫైట్లు ఒక పాటలో పెడితే ఎలా ఉంటుందో అలా పెట్టేశాడు అనమాట. ఏదైనా పర్లేదు, సినిమా 6 సినిమాలతో పోటీ పడింది. చెప్పాలంటే హిట్ కొట్టాడు, యావరేజ్ హిట్ కొట్టాడు. యావరేజ్ హిట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో హిట్ కొట్టడం చాలా రేర్, అలాంటిది యావరేజ్ హిట్ కొట్టాడు. చూశాను సినిమా ఈ రోజుల్లో ఒక ప్రాంక్స్ తీసుకుంటూ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం. ఎంత డబ్బులు ఉన్నామని, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నాయని మంచి కథ తీసుకున్నాడు. 3 గంటలు 4 భాషల్లో సినిమా తీసుకుని ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు. చెప్పాలంటే కనుక ఇక ఈ పొడ్డోడు ఉన్నాడు కదా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. సో మళ్ళీ కొన్ని అనివార్య కారణాలు సెకండ్ హాఫ్ లో మళ్ళీ వేరే క్యారెక్టర్ వస్తుంది, అవన్నీ వేరే విషయం. కానీ మనోడు ఉన్న క్యారెక్టర్ అయితే మాత్రం ఉన్న మధ్యలో ఉన్న చిన్న చిన్న పింకిల్ షాట్లు ఇస్తూ ఉంటాడు. డాన్సులు కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా చేశాడు. ఇంక ఇంటర్వెల్ అంటారా ఏదో ఒక 3 సినిమాలు ఫైట్లు పెట్టేశాడు. నాన్ స్టాప్ పెట్టడం వల్ల కొంచెం ఏదో అనిపించింది. ఎందుకంటే ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే కొంచెం అనుకోవచ్చు. ఎమ్మటే ఫైట్లు రావడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ అయినా పర్వాలేదు, ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఎందుకంటే ఏ సర్టిఫికెట్ వచ్చింది సినిమాకి దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఒక మంచి జనాలకు కావాల్సిన సాంగ్స్ ఉన్నాయి, మంచి మాస్ మసాలా ఉంది, ఇంకా ఫైట్లు ఎరగొట్టాడు. కానీ ఒకటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే లారీ అనే ఒక క్యారెక్టర్ ఒక టైటిల్ పెట్టుకొని సినిమా ఏం చేస్తాడో అనుకున్నాం. కానీ లాస్ట్ ట్విస్ట్లు బాగున్నాయి. ఫైట్స్ ఇవన్నీ కూడా కొంచెం తనే డిజైన్ చేసుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ తనే, కో డైరెక్టర్ తనే, మొత్తం ప్రొడ్యూసర్ తనే, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తనే అయ్యుండి ఈ రోజు సినిమా తీసాడంటే నిజంగా చెప్పాలంటే గ్రేట్. యూట్యూబ్ ఆన్ చేస్తే మనోడి వచ్చి ఏం జరిగింది రాకు వాళ్ళు తోసేసేవారో లేకపోతే మనోడు తోచుకున్నాడో తెలియదు. కానీ ఏదో కాంట్రవర్సీ అయితే మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. కానీ వాళ్ళందరికీ కూడా ఓకే పర్వాలే, ఎవరో సీట్ నుంచి లేగల బాగా ఎంజాయ్ చేస్తారు, థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు, పర్వాలే. కొట్టాడు యావరేజ్ హిట్ అయినా కొట్టాడు. చెప్పాలంటే ఈ రోజుల్లో హిట్